హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలుగు మెథడ్స్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రణాళిక రచన. మరి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఫ్రెండ్స్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ప్రజెంట్ అయితే చాలా తక్కువ అమౌంట్కి ఉంది ఫ్రెండ్స్. మరి కంప్లీట్గా ఎస్జిటి ఫుల్ ప్యాకేజీ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి ఈ తక్కువ అమౌంట్కి ఎవరైనా మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు, 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ప్రణాళికల యొక్క నిర్వచనాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిర్వచనాలను బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడుగుతాడు. మరి రకాలు చాలా ఇంపార్టెంట్. మొత్తము 10 రకాలు ఉన్నాయి. ఆ 10 రకాల గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక బిట్ అయితే మీరు ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక్కసారి నిర్వచనాలు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రణాళికలకు నిర్వచనాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుస క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు అంటే జాన్ అర్జెంటీ. ఇక్కడ మీరు నిర్వచనాలు యాజ్ ఇట్ ఈస్గా అడుగుతాడు, సో ఎటువంటి చేంజెస్ ఉండవు కాబట్టి మీరు నిర్వచనాలు డైరెక్ట్గా ఫోకస్ చేసుకోండి. అంటే ఇక్కడ ప్రణాళిక అంటే ఏంటి అంటే నిర్దేశించుకున్న లక్ష్యాలను, అంటే నువ్వు ఏవైతే నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యాలను చేరుకోవడానికి చేయవలసినటువంటి కృత్యాలను ఒక వరుస క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని తెలియజేసిన వారు ఎవరు అంటే జాన్ అర్జెంటీ. ఓకేనా, ఒక వరుస క్రమంలో అమర్చుకోవాలి. ఏదైనా అంతే, మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక వరుస క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని ఇచ్చిన వారు ఎవరు? జాన్ అర్జెంటీ. అర్జెంటుగా నువ్వు ఒక ప్రణాళిక వేసుకో, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఫ్రెండ్స్. అర్జెంటుగా ఒక వరుస క్రమంలో, ఒక క్రమ వరుసలో ఒక షెడ్యూల్ వేసుకో అని చెప్తున్నా అనమాట. ఒక క్రమ వరుసలో అంటేనే అర్జెంటుగా నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఆర్డర్ వేసుకో, అర్జెంటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, కన్ఫ్యూషియస్ ఏం చెప్పాడు అంటే భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని ప్రణాళికకు నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే కన్ఫ్యూషియస్. ఇక్కడ మనకు ఆ సెంటెన్స్లోనే కన్ఫ్యూజ్ ఉంది. అంటే భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని ప్రణాళికకు నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే కన్ఫ్యూషియస్. నెక్స్ట్, బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇది లాస్ట్ టైం అడిగాడు ఫ్రెండ్స్ నిర్వచనం, కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవాల్సిందే. ఇక్కడ మీకు ఎటువంటి లాజిక్స్ ఉండవు, మీరు ఒక్కసారి మీరే ఓన్గా లాజిక్స్ పెట్టుకోవడమే. ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ బేస్ చేసుకొని 2019లో దీనికి సంబంధించినటువంటి బిట్ అడిగారు. ఏమని అంటే తగిన సన్నద్ధత లేకపోవడము అభ్యసనము లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని తెలియజేసినటువంటి విద్యావేత్త ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకేనా, బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇది లాస్ట్ 2019లో అడిగినటువంటి టెట్కమ్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్. అంటే అర్థం ఏంటి? తగిన సన్నద్ధత లేకపోవడము అంటే తగిన ప్రణాళిక అనేది లేకపోవడము అనేది అభ్యసన అది లేదా బోధన విఫలం కావడానికి, అంటే బోధన అనేది విఫలం అవుతుంది, అభ్యసనం కానివ్వండి లేదా బోధన కానివ్వండి విఫలం కావడానికి ఆ సన్నద్ధత అవుతుంది అని తెలియచేసిన వారు ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. అంటే మీరు ఇక్కడ ఓవరాల్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అభ్యసనము లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్తున్నాడు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, వలారి అజయూల్ ఏం చెప్పాడు అంటే పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి, ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడము కష్టము. సో ఒక్కసారి మీరు ఈ స్టేట్మెంట్స్ చదవండి. ఈ స్టేట్మెంట్స్ను తెలియచేసిన వారు ఎవరు అంటే వలారి అజయూల్. ఇది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ప్రణాళికలో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. మరి ఆ 4 అంశాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సాధించవలసిన లక్ష్యాలను, సామర్థ్యాలను, స్థానాలను గుర్తించుకోవాలి. అంటే మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో ఆ సాధించవలసినటువంటి లక్ష్యాలు, సామర్థ్యాలు, స్థానాలను గుర్తించడము, వాటిని చేరుకోవడానికి వ్యూహరచన చేయడము, అందుకు తగిన ఉపకరణాలను సేకరించుకోవడము, వ్యూహం ప్రకారము ప్రతి సోపానాన్ని వరుస క్రమంలో చేరుకోవడము, ఇవన్నీ ప్రణాళికకు
4కు సంబంధించినటువంటి ఈ ప్రణాళికలో ఇమిడి ఉన్నటువంటి ముఖ్యమైన 4 అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రయోజనాలను బేస్ చేసుకొని చెప్తే ఇక్కడ లాస్ట్ టైం ఒక బిట్ కూడా అడిగాడు ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ కూడా టచ్ చేశాడు. అది ఎలా అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా. ఇక్కడ చూడండి ఒకసారి ప్రణాళిక ప్రయోజనాలలో బోధన సులువు అవుతుంది. బోధన అనేది సులువు అవుతుంది. నెక్స్ట్ పాఠ్యాంశాల యోగ్యతను బట్టి సకాలంలో బోధనాంశాలను పూర్తి చేయవచ్చు. మరి బోధనాభ్యసన ఉపకరణాలను గుర్తించి సిద్ధం చేసుకోవచ్చు. అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. అదేవిధంగా తరగతి బోధనను క్రమబద్ధం చేసేవే ప్రణాళికలు. ఇక్కడ మనకు లాస్ట్ టైము ఒక బిట్ అడిగాడు. ఏమని బిట్ అడిగాడు అంటే మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే తరగతి గది బోధనను క్రమబద్ధం చేసేటివే ఏంటి అని అడిగాడు. ఇక్కడ ప్రీవియస్ 2018లో అడిగినటువంటి బిట్ అనమాట. తరగతి గది బోధనకు క్రమబద్ధం చేసేవి అని అడిగాడు. సో తరగతి బోధనకు క్రమబద్ధం చేసేటి మనకి ఏమవుతాయి అంటే ప్రణాళికలు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. సో బిట్ ఎక్కడ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా. తరగతి గది బోధనను క్రమబద్ధం చేసేటివి మనం ఏం చెప్తున్నాం ఇక్కడ ప్రణాళికలు అని చెప్తున్నాము. నెక్స్ట్ ప్రణాళిక రకాల పరంగా మనము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తము 10 లేదా 11 ప్రణాళికలు ఉన్నాయి. మరి 1 by 1 మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ సంస్థాగత ప్రణాళిక. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ చెప్పినటువంటి పాయింట్స్లో నిర్వచనాల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జాన్ అర్జెంటీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రయోజనాలు కూడా అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సంస్థాగత ప్రణాళిక అంటే అర్థం ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బోధన ప్రణాళికను అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు ఇక్కడ చూడండి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అయితే అంటారు. ఈ వాదనను మనం ఏమంటాము అంటే సైకలాజిజం. ఏమంటారు? సైకలాజిజం. అంటే ఇక్కడ ఓవరాల్గా మనము మెయిన్ పాయింట్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి బిట్ కూడా అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ దాని గురించి చూద్దాం, తర్వాత మెయిన్ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఎంబి డచ్ ఏ విధంగా సంస్థాగత ప్రణాళికను నిర్వచించాడు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిర్వచనం పరంగా తమ పాఠశాల కార్యక్రమాలను ఎక్కువ డెఫినేషన్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికనే మనం ఏమంటున్నాము అంటే సంస్థాగత ప్రణాళిక అంటున్నాము. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి? ఏదైనా ఒక పాఠశాల తీసుకున్నాం అనుకోండి, ఆ పాఠశాలకు కావాల్సినటువంటి తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని ఓకేనా తమకు తాముగా తయారు చేసుకునేటువంటి అభివృద్ధి ప్రణాళికని మనం ఏమంటున్నాము అంటే సంస్థాగత ప్రణాళిక అంటున్నాము. ఇది తెలియచేసిన వారు ఎవరు అంటే ఎంబి డచ్. ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి నిర్వచనము. అదేవిధంగా సంస్థాగత ప్రణాళిక నిర్వహణలో ఎవరి పాత్ర కీలకమైనదిగా మనం చెప్తాము అంటే ప్రధానోపాధ్యాయుడు. హైలైట్ చేసుకోండి. సంస్థాగత ప్రణాళిక నిర్వహణలో ఎవరి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంటే ప్రధానోపాధ్యాయుడు అనేది హైలైట్ చేసుకోండి. ఏదైనా ఒక పాఠశాల తీసుకున్నప్పుడు తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకున్నటువంటి అభివృద్ధి ప్రణాళికనే మనం ఏమంటాము సంస్థాగత ప్రణాళిక అంటాము అని నిర్వచించిన వారు మాత్రము ఎంబి బచ్ అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. ఓకే, ఎవరు? ఎంబి బచ్. నెక్స్ట్ ఇంకొక నిర్వచనం ఉంది చూడు, ఇక్కడ కరెక్ట్ నిర్వచనం. ఇది కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ముఖ్య లక్షణాల పరంగా ఎక్కువగా బిట్ టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైం ఎలా బిట్ అడిగారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ముఖ్య లక్షణాలను బేస్ చేసుకొని పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడము అనేది మనకు మెయిన్గా ఏ ప్రణాళికలో ఉంటుంది అంటే సంస్థాగత ప్రణాళికలో ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. పాఠశాలకు ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేసుకోవడము.
పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడము, అదేవిధంగా విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడము, ఇవన్నీ మనము సంస్థాగత ప్రణాళిక యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఏ విధంగా అడుగుతారు? పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడము, ఈ క్రింది వాటిలో ఏ ప్రణాళిక అంటాడు? ఏ ప్రణాళిక ప్రకారము, ఏ ప్రణాళిక అంటేనే మనకు సంస్థాగత ప్రణాళిక. అదేవిధంగా మిగిలిన పాయింట్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, చెప్పినటువంటి పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి? సంస్థాగత ప్రణాళిక ఉన్నది అంటాడు. సింపుల్ క్వశ్చన్. సంస్థాగత ప్రణాళిక ఉన్నది అని ఇచ్చేసి ఆప్షన్ ఏ స్వల్పకాలికం, ఆప్షన్ బి తాత్కాలికం, ఆప్షన్ సి మధ్యకాలికం, ఆప్షన్ డి దీర్ఘకాలికం అంటాడు. సో దీర్ఘకాలిక ప్రణాళిక అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. సంస్థాగత ప్రణాళిక అంటేనే మనకు దీర్ఘకాలిక ప్రణాళిక అనేది మీరు హైలైట్ చేసుకోవాలి. సంస్థాగత ప్రణాళిక అంటేనే మీరు హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? దీర్ఘకాలిక ప్రణాళిక. అదేవిధంగా పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరిచేది కూడా మనకు సంస్థాగత ప్రణాళికలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సంస్థాగత ప్రణాళికలో కొన్ని మెయిన్ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటింది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పాఠశాల గమ్యం ధ్యేయం, పాఠశాల అవసరాలు, పాఠశాలకు సమాజం నుంచి లభించేటువంటి వనరులు, పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులు. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఏ విధంగా అడిగారు అంటే, సంస్థాగత ప్రణాళికలోని నా ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటి అని ఇచ్చాడు. డైరెక్ట్గా అడిగాడు. సంస్థాగత ప్రణాళికలోని ప్రధాన అంశాల్లో ఇది ఒకటని ఇచ్చేసి ఆప్షన్స్లో మనకు ఇది ఉంది. పాఠశాలకు సమాజం నుంచి లభించేటువంటి వనరులు. పాఠశాలకు సమాజం నుంచి లభించేటువంటి వనరులు అంటేనే మనకు సంస్థాగత ప్రణాళిక అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అదే కాదు, పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులు కూడా, పాఠశాలకు సమాజం నుంచి లభించేటువంటి వనరులు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులు, పాఠశాల అవసరాలు, పాఠశాల ధ్యేయము, ఇవన్నీ మనకు సంస్థాగత ప్రణాళికలో కొన్ని మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సంస్థాగత ప్రణాళిక అంటే మనకు తప్పనిసరిగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి మనం ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ ఇచ్చాడు చూడండి. ఇంపార్టెంట్ డేస్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ అడగచ్చు ఫ్రెండ్స్. అంటే దీనికి రిలేటెడ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరము అక్టోబర్ 5వ తేదీన ఏ సెలబ్రేట్ చేసుకుంటాము అంటాడు. సో అక్టోబర్ 5 అంటేనే మనకేంటి? ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము. సెప్టెంబర్ 15 అంటేనే ఉపాధ్యాయ దినోత్సవము. బట్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము అంటేనే మనకు అక్టోబర్ 5 అనమాట. అక్టోబర్ 5 అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టచ్ చేస్తారనమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు హైలైట్ చేయండి. పాఠశాల గత చరిత్ర, ప్రస్తుత లక్ష్యాలు, ఈ పాయింట్స్ మీరు ఒక్కసారి హైలైట్ చేయండి. ఎందుకంటే కొన్ని మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి చూడండి. ఏంటి? యువజనోత్సవం అంటే స్వామి వివేకానంద జయంతి. మీకు ఇంపార్టెంట్ డేస్లో జీకేలో కూడా క్లియర్ చెప్పాము. జనవరి 12 అంటేనే స్వామి వివేకానంద జయంతి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటే ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మహిళా దినోత్సవము అంటే మార్చి 8. నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల దినోత్సవము అంటే మనకు మార్చి 15 హైలైట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అంతర్జాతీయ నాటక దినోత్సవము అంటే మార్చి 27. అంటే ఇక్కడ సంస్థాగత ప్రణాళిక దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి ఇంపార్టెంట్ డేస్ అనమాట ఇవి. నెక్స్ట్ తెలుగు నాటక రంగ దినోత్సవము అంటే కందుకూరి వీరేశలింగం జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ తెలుగు భాషా దినోత్సవము అంటేనే మనకేంటి? గిడుగు జయంతి పరంగా మనము తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29న సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెప్టెంబర్ 5 అంటేనే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ బేస్ చేసుకొని ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సెప్టెంబర్ 5 అయితే అక్టోబర్ 5 చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడానికి అక్టోబర్ 5 టచ్ చేస్తూ ఉంటాడు. సెప్టెంబర్ 8 అంటే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవము.
సెప్టెంబర్ 9th అంటే కాళోజీ జయంతిని బేస్ చేసుకొని తెలంగాణ మాండలిక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ అంతర్జాతీయ సంగీత దినోత్సవము అక్టోబర్ 1st, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము అంటే మనకు అక్టోబర్ 5th అనేది హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి బిట్ అనమాట ఇది. ఓకేనా, ఏమని ప్రతి సంవత్సరము అక్టోబర్ 5వ తేదీన జరుపు దినోత్సవము అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము, ఆప్షన్ బి ప్రపంచ మహిళా దినోత్సవము, ఆప్షన్ సి ప్రపంచ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము, ప్రపంచ మాతృభాష దినోత్సవం అని ఇచ్చాడు. సో మనకు ఆన్సర్ ఏంటి? ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము అంటేనే మనకు అక్టోబర్ 5th అనేది హైలైట్ కావాలి. అదేవిధంగా సెప్టెంబర్ 5th అంటేనే సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని బేస్ చేసుకొని ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాము. అవి కూడా మీరు అక్కడ హైలైట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నవంబర్ 14th, అక్టోబర్ 31 అబ్జర్వ్ చేయండి. సర్వేపల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని బేస్ చేసుకొని జాతీయ ఐక్యతా దినోత్సవము అక్టోబర్ 31st. జాతీయ విద్యా దినోత్సవము ఓకేనా, అబుల్ కలాం ఆజాద్ కేంద్ర ప్రథమ విద్యాశాఖ మంత్రి జన్మదినోత్సవం పరంగా జాతీయ విద్యా దినోత్సవము. నెక్స్ట్ బాలల దినోత్సవము నవంబర్ 14th, జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బేస్ చేసుకొని బాలల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ జాతీయ సమైక్యతా దినోత్సవం అంటే ఇందిరాగాంధీ జన్మదినాన్ని బేస్ చేసుకొని జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? నవంబర్ 19th సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇవి మనకు ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ అన్నమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా సంస్థాగత ప్రణాళిక అంటేనే మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పాఠశాలను బేస్ చేసుకొని తన అవసరాలకు అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకొని అభివృద్ధి ప్రణాళికనే మనము సంస్థాగత ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు అని చెప్పాను? ఎంబి బచ్. ఓకేనా, సంస్థాగత ప్రణాళిక నిర్వహణలో ఎవరి పాత్ర చాలా కీలకమైనదిగా చెప్పుకుంటాము? ప్రధానోపాధ్యాయుని పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడము అనేది ఏ ప్రణాళిక? సంస్థాగత ప్రణాళిక అని చెప్పాను. పాఠశాలకు సమాజం నుంచి లభించేటువంటి వనరుల పరంగా పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులు కూడా మనకు ఒక ప్రధాన అంశాలలో సంస్థాగత ప్రణాళికలోని ప్రధాన అంశాల్లో మనము ఈ 2 పాయింట్స్ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాము. నెక్స్ట్ విద్యా ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకు ఎక్కువ బిట్స్ టచ్ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, విద్యా ప్రణాళిక కెరిక్యులం. మనం దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విద్యా ప్రణాళికను కెరిక్యులం అంటారు. ఈ పదము లాటిన్ భాషా పదమైనటువంటి కురేరే నుంచి గ్రహించారు. మరి కురేరే అనగా పరుగు పందెపు బాట, పరిగెత్తడం అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కరికులం అనేది మనకి ఏమవుతుంది? ఆంగ్ల భాషా పదము. మరి ఆ కరికులం అనేది ఏ లాటిన్ భాషా పదం నుంచి గ్రహించారు? ఏ లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించినది అంటే కురేరే, CURRERE. అంటే అర్థం ఏంటి అంటే పరుగు పందెం అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ విద్యా ప్రణాళికను బేస్ చేసుకొని విద్యార్థులలో చైతన్యం తీసుకురావడానికి ముఖ్య సాధనం ఏంటి అంటే విద్యా ప్రణాళిక. ఓకేనా, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి ముఖ్య ప్రణాళికగా మనము ఈ విద్యా ప్రణాళికను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విద్యా విధానంలో విద్యార్థి చేయవలసిన సమగ్రమైన ప్రయోగాల మొత్తము విద్యా ప్రణాళికలోనే ఉంటుంది. ఇవి మనకు విద్యా ప్రణాళికను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్తాము అంటే విద్యా ప్రణాళిక అంటేనే మనకు పాఠ్య ప్రణాళికతో పాటు మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ జోడించడము అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? వ్యవస్థీకరించిన జ్ఞాన భాగమే మనకేమవుతుంది అంటే పాఠ్య ప్రణాళిక అవుతుంది. వ్యవస్థీకరించిన జ్ఞాన భాగమే మనకు పాఠ్య ప్రణాళిక. అంటే అర్థం ఏంటి? పాఠ్య ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు జోడిస్తే అది మనకి ఏమవుతుంది అంటే విద్యా ప్రణాళిక అవుతుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి దీన్ని బేస్ చేసుకొని చాలామంది నిర్వచనాలు ఇచ్చారు. విద్యా ప్రణాళికను బేస్ చేసుకొని నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ప్రణాళికను బేస్ చేసుకొని నిర్వచనాలను బేస్ చేసుకొని ఎక్కువగా బిట్స్ టచ్ చేశాడు. మరి నిర్వచనాలు కాకుంటే లక్ష్యాలను బేస్ చేసుకొని బిట్స్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే
పాఠశాల లోపల పొందే అభ్యసనానుభవాలు, పాఠశాల లోపల పొందే అభ్యసనానుభవాలు, పాఠశాల వెలుపల వినియోగించుకునేందుకు ఉపయోగపడే జ్ఞానం. ఇక్కడ 2 పాయింట్స్ చూడండి. ఓకేనా? పాఠశాల లోపల పొందే అభ్యసనానుభవాలు, పాఠశాల వెలుపల వినియోగించుకునేందుకు ఉపయోగపడేటువంటి జ్ఞానం మొదలైనటువంటి వాటి సమగ్ర స్వరూపమే మనకేమవుతుంది అంటే విద్యా ప్రణాళిక. అంటే ఇక్కడ ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, విద్యా ప్రణాళిక అంటేనే మనకేం చెప్పాను, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి ముఖ్య సాధనంగా మనము ఈ విద్యా ప్రణాళికను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 1950-53 సెకండరీ విద్యా కమిషన్ ఏ విధంగా నిర్వచించారు అంటే, విద్యార్థికి సంబంధించిన మొత్తము పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా భావించవచ్చు. అంటే విద్యార్థికి సంబంధించినటువంటి మొత్తము దేనిగా భావించవచ్చు అని చెప్తున్నాడు, పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా భావించవచ్చు అని చెప్పింది ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్ అన్నమాట. నెక్స్ట్ వించ్ ఏ విధంగా డెఫినేషన్ ఇచ్చాడు అంటే, విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే మనకేమవుతుంది అంటే విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే వించ్. విద్యా లక్ష్యాలను సాధించడానికి ప్రతి పాయింట్ మీరు కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కన్నింగ్హామ్ ఏ విధంగా నిర్వచనం ఇచ్చాడో ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ ఇంపార్టెంటే. ఏ నిర్వచనం ఇస్తాడు, ఏ నిర్వచనం ఇవ్వడు అని మాత్రము చెప్పలేమన్నమాట. ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఆల్బర్ట్ ఏ విధంగా నిర్వచనం ఇచ్చాడు అంటే, పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక. ఇక్కడ చూడండి, విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరు అంటే ఆల్బర్ట్. ఆల్ అంటే ఏంటి, వ్యాసంగాలన్నీ. ఆల్ అంటే మొత్తం కదా, వ్యాసంగాలన్నీ కలిపితేనే విద్యా ప్రణాళిక నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే ఆల్బర్ట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్పిఈ 1986 ఏ విధంగా నిర్వచనం ఇచ్చింది అంటే, మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది ఎవరు అంటే ఎన్పిఈ 1986గా మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే మనకు విద్యా ప్రణాళికగా తెలియజేసింది ఏంటి అంటే ఎన్పిఈ 1986 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యూచాంపీ ఏ విధంగా నిర్వచనం ఇచ్చారు అంటే, పాఠశాలల్లో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసము సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు అంటే బ్యూచాంపీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ కెర్ ఏ విధంగా నిర్వచించాడు అంటే, పాఠశాల చేత రూపొందించబడి తరగతి వెలుపల లోపల వైయక్తికంగా సామూహికంగా ఉపాధ్యాయుల మార్గదర్శకంలో విద్యార్థులు జరిపే అభ్యసనమే విద్యా ప్రణాళికగా నిర్వచించడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఒక్కసారి ఫిలిప్స్ టేలర్ది కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫౌల్ హార్ట్స్ ఏ విధంగా నిర్వచనం ఇచ్చారు అంటే, విద్యార్థి సాధించాల్సినటువంటి విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహమే. ఇక్కడ చూడండి, పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళికని నిర్వచించిన వారు ఎవరు అంటే పౌల్ హార్ట్స్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రోక్రో ఏ విధంగా నిర్వచించాడు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పాఠశాల బయట అభ్యాసకుని లేదా విద్యార్థి మానసిక, శారీరక, భావాత్మక, ఆధ్యాత్మిక, నైతిక వికాసానికి తోడ్పడే కార్యకలాపాల సమగ్ర స్వరూపమే విద్యా ప్రణాళికని నిర్వచించిన వారు ఎవరు అంటే క్రోక్రే. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నిర్వచనాలు కాబట్టి మీరు హైలైట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఏ విధంగా నిర్వచించారు అంటే, మానవుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతమొనరించే సాధనమే ఇక్కడ మనకు విద్యా ప్రణాళిక. విద్యాన్ని నిర్వచించిన వారు ఎవరు అంటే మహాత్మా గాంధీగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము.
నెక్స్ట్ విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే విద్యా ప్రణాళిక. ఇక్కడ చూడండి, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే ఏంటి అంటే మనకి ఇక్కడ విద్యా ప్రణాళిక అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చూడండి ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చాడో. సో ప్రతి కాన్సెప్ట్లో ఎక్కువ డెఫినేషన్స్ ఉన్నాయి, కొంచెం మీరు డెఫినేషన్స్ను హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ విద్యా ప్రణాళిక యొక్క స్వభావాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 అంటే రూపకల్పనలోను, విషయాల వారీగా తయారు చేసే ఆధార పత్రాల తయారీ విషయంలోనూ క్రింది నివేదికలను పరిగణలోకి తీసుకున్నారు. ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. భారత రాజ్యాంగ ప్రవేశిక 1, 73-74 రాజ్యాంగ సవరణలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ 1948, మొదలయ్యార్ కమిషన్ 1952, కొఠారి కమిషన్ 1964, జాతీయ విద్యా విధానం 1968, ఇవన్నీ మీకు విద్యా దృక్పథాల్లో వచ్చుంటాయి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, జాతీయ విద్యా విధానం 1986, ఎన్పిఈ 1986. అంటే ఇవన్నీ ఓకేనా, ఈ నివేదికలన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒక్కసారి మీరు మౌలికాంశాలు కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మొత్తము అన్ని రాష్ట్రాల విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విద్యా ప్రణాళిక మౌలికాంశాలు ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు విధుల గురించి, జాతీయ భావనా వికాసానికి సంబంధించినటువంటి విషయాల గురించి, అంటే జాతీయ సమైక్యతను బేస్ చేసుకొని, జాతీయ సంస్కృతి సాంప్రదాయాలను బేస్ చేసుకొని, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సమానత్వాన్ని బేస్ చేసుకొని, స్త్రీ పురుష సమానత్వం బేస్ చేసుకొని, చిన్న కుటుంబ భావనను బేస్ చేసుకొని, పర్యావరణ పరిరక్షణను బేస్ చేసుకొని, సాంఘిక అవరోధాలు తొలగింపును బేస్ చేసుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు, ఇవి మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చినటువంటి 10 కీలకాంశాల్లో మనకు విద్యా ప్రణాళిక మౌలికాంశాలుగా మనం వీటిని చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఏంటి అంటే పిఓఏ 1992 మీకు కార్యాచరణ పథకం ఆల్రెడీ విద్యా దృక్పథాల్లో కూడా మీకు క్లియర్గా చెప్పాము. భారరహిత అభ్యసన నివేదిక అంటేనే యశ్పాల్, ఓకేనా. భారరహిత అంటే స్కూల్ బ్యాగుల యొక్క మోత అనేది, ఓకేనా. భారరహిత అభ్యసన నివేదిక అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి, యశ్పాల్ కమిటీ. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. లర్నింగ్ వితౌట్ బర్డెన్, లర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటేనే మనకు ఎవరు నోటెడ్ కావాలి, యశ్పాల్ కమిటీ అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీఎస్సిఎఫ్ 2000 భాషా బోధన ఆధార పత్రము, భాషా బోధన ఆధార పత్రము ఏపీఎస్సిఎఫ్ 2011. నెక్స్ట్ జాతీయ విజ్ఞాన కమిషన్ సిఫార్సులు, ఇవన్నీ మీకు మొత్తం మీద హైలైట్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మౌలికాంశాలు మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మెయిన్గా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఇక్కడ విద్యా ప్రణాళికలో విద్యార్థుల ప్రవర్తనలో ఆశిస్తున్న మార్పులు ఏ పరిధిలోకి వస్తాయి అంటాడు. విద్యా ప్రణాళికలో విద్యార్థుల ప్రవర్తనలో ఆశిస్తున్న మార్పులు ఏ పరిధిలోకి వస్తాయి అని అడుగుతాడు. సో ఏ పరిధిలోకి వస్తాయి, ఉత్పత్తి ధ్యేయం. ఏంటి, ఉత్పత్తి ధ్యేయం. నెక్స్ట్ విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు అన్నటువంటి విద్యావేత్త ఎవరు వించ్. అంటే ఇక్కడ మనకు వించ్ ఏ విధంగా నిర్వచించాడు అని చెప్పాము. ఏంటి, విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే మనము విద్యా ప్రణాళిక అంటాము అని నిర్వచించిన వారు ఎవరు అంటే వించ్. ఓకేనా, ఇక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పరంగా అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏంటి అని అడిగాడు. విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏంటి, విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు ఆశించడము. చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. ప్రవర్తన ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 times ఈ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఏమని చెప్తున్నాము అంటే మెయిన్గా హైలైట్ చేసుకోండి. విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం పరంగా మీకు హైలైట్ చేసుకుంటే, విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు ఆశించడము హైలైట్ చేసుకోవాలి. విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు ఆశించడము అంటేనే మనకు ఉత్పత్తి ధ్యేయంగా హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 times క్వశ్చన్ రివర్స్లో ఇచ్చాడనమాట.
నెక్స్ట్ మన రాష్ట్ర విద్యా ప్రణాళిక 2011 నిర్మాణానికి ఆధారభూతమైనటువంటి వాటిలో సరైనది ఏంటి అని అడిగాడు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్లో. ఓకేనా, విద్యా హక్కు చట్టము ఉందా లేదా మీకు తెలుసు, ఉంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఉంది. కోనేరు రామకృష్ణారావు కమిటీ లేదు. ప్రథమ నివేదికలు లేవు. అంటే ఇక్కడ ఏంటి అంటే వీటిని బేస్ చేసుకొని ఏవి ఉన్నాయి ఏవి లేవు అనే దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చెప్పాను చూడండి, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టము 2011 నిర్మాణానికి ఆధారభూతమైనటువంటి వాటిలో సరి అయిన దానిని గుర్తించండి అని ఇస్తాడు. సరైనటువంటి వాటిని అంటే ఏ ఏ నివేదికలను పరిగణలోకి తీసుకున్నారు అని, కొన్ని నివేదికలు పరిగణలోకి తీసుకున్నవి ఇచ్చి కొన్ని పరిగణలోకి తీసుకొనివి చేసి వాటిలో పరిగణలోకి తీసుకున్న వాటిని గుర్తించమని అడుగుతారు. సో ఆ విధంగా కూడా క్వశ్చన్ అయితే అడగచ్చు, అది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మూడవది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే విషయ ప్రణాళిక అంటే ఇక్కడ సిలబస్. మరి ఒక్కసారి మనం దీని గురించి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో విషయ ప్రణాళిక సిలబస్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ విజ్ఞానాన్ని అందించజేసేది మనకి ఏమవుతుంది అంటే విషయ ప్రణాళిక. ఇక్కడ చూడండి డెఫినేషన్స్ ఎక్కువగా ఈ టాపిక్లో మీకు డెఫినేషన్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ జ్ఞానాన్ని అందింపజేసేది మనకి ఏమవుతుంది అంటే సిలబస్, విషయ ప్రణాళిక. మరి విద్య ఏ జాబితాలో ఉంది అంటే ఉమ్మడి జాబితాలో ఉంది. విద్య ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విషయ ప్రణాళిక రూపొందించేటప్పుడు పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT ఇది కేంద్రాన్ని బేస్ చేసుకొని NCERT, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ SCERT జోక్యంతో పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేస్తాయి. అంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఇక్కడ ఓవరాల్గా విద్య అనేది ఏ జాబితాలో ఉంది అని చెప్పాను, ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర NCERT SCERT. నెక్స్ట్ ఇక్కడ పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘంలో సభ్యులుగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే ఉపాధ్యాయులు, ఆయా విషయాల్లో నైపుణ్యం కలవారు, విద్యార్థుల తల్లిదండ్రులు మొదలగు వారికి సంబంధించినటువంటి ప్రతినిధులు, విద్యాశాఖాధికారులు, బోధనా శాస్త్ర నిపుణులు మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ థియరీ కాన్సెప్ట్ను మీరు కొంచెము అబ్జర్వ్ చేయాలి. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, ఏంటి అంటే విషయ ప్రణాళిక తయారీలో దృష్టించుకోవాల్సినటువంటి కొన్ని అంశాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్గా అంశాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా జాతీయ విద్యా విధానం ఆధారంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సింపుల్గా ఎలా అడుగుతారంటే జాతీయ విద్యా విధానం ఆధారంగా విషయ సంబంధ ప్రణాళికను అంటే సిలబస్ను తయారీకి మార్గదర్శక సూత్రాలు సూచించేది ఏంటి అని అడుగుతాడు. మార్గదర్శక సూత్రాలు సూచించేది ఏంటి అని అడుగుతారు. ఏమవుతుంది అంటే NCERT అవుతుంది. ఏమవుతుంది? NCERT. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ మనకు ఇంకో విధంగా అడగచ్చు. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పడేదే మనకి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ విషయ ప్రణాళిక అవుతుంది అనేది మీకు ఇక్కడ డెఫినేషన్ పరంగా చెప్పాను. ఇక్కడ మీరు ఒక్క మెయిన్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, విషయ ప్రణాళిక తయారీలో దృష్టించుకోవాల్సినటువంటి కొన్ని అంశాలలో విద్యా ప్రణాళిక మూల భావనలు, విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు హైలైట్ చేసుకోవాలి. విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, అదేవిధంగా లక్ష్యాలు అనేటివి కూడా మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలుగా చెప్తున్నాం. నెక్స్ట్ సామాజిక అవసరాలు, మన దేశంలో గల విద్యాతాత్మిక ఆలోచనలు, అందుబాటులో ఉన్న వనరులు కరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం థియరీ కాన్సెప్ట్ ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి ఈ పాయింట్స్ని కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ పాయింట్స్ ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక అంటేనే మనకేంటి ఇయర్ ప్లాన్. మరి దీన్ని బేస్ చేసుకొని డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కసారి డెఫినేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడే ప్రణాళికనే మనకి ఏమవుతుంది అంటే వార్షిక ప్రణాళిక. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడమే ప్రణాళిక అనేది మనకు వార్షిక ప్రణాళిక
ప్రణాళిక చెప్తాము. దీని యొక్క డెఫినేషన్ ఎవరిచ్చారు అంటే అలాన్ లైకెన్. ఎవరు? అలాన్ లైకెన్. నెక్స్ట్ వార్షిక ప్రణాళికను మహాత్మా గాంధీ ఏ విధంగా నిర్వచనం ఇచ్చారు అంటే ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరము దృఢపడుతుందో, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరము దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ వై డోర్ ఏ విధంగా చెప్పాడు అంటే ఐచ్ఛిక సాధనాల ద్వారా, డెఫినేషన్స్ కాబట్టి మనం ఏం చెప్పలేం ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా హైలైట్ చేసుకోవడమే. ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటే వై డోర్. నెక్స్ట్ ఇక్కడ ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సినటువంటి భాషా సామర్థ్యాలు, లక్ష్యాలు దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికనే మనకేమవుతుంది అంటే వార్షిక ప్రణాళిక. ఇది కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఇందాక కూడా మీకు పాయింట్ చెప్పాను, ఏంటి? పిల్లలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి ఏర్పడేది, పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి ఏర్పడేది మనకి ఏంటి అంటే అది విషయ ప్రణాళిక. హైలైట్ చేసుకోవాలి, అది విషయ ప్రణాళిక అనమాట. విషయ ప్రణాళికను బేస్ చేసుకొని చెప్పానమాట. నెక్స్ట్ వార్షిక ప్రణాళికలో మనకు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. దేనికి సంబంధించినటువంటి పాయింట్ అంటే ఇది భాషా సామర్థ్యాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికనే మనకి ఏమవుతుంది అంటే వార్షిక ప్రణాళిక. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మరో డెఫినేషన్ ఉంది చూడండి. డెఫినేషన్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటే ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే వార్షిక పథకం. ఇక్కడ చూడండి, వార్షిక పథకం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పొచ్చు. ఏంటి? పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేదే మనకేమవుతుంది అంటే వార్షిక ప్రణాళిక. హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేదే మనకేమవుతుంది అంటే వార్షిక ప్రణాళిక. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాఠశాల పని దినాల సంఖ్య ఎంత అంటే 220. ప్రాథమిక దశ 1 to 5th వాచకాలను 160 పని దినాల్లో దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి. నెక్స్ట్ ఈ పాయింట్స్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. 168 రోజులు పాఠ్యపుస్తకాన్ని బేస్ చేసుకొని 12 రోజులు, అదే 168 + 12 days అనమాట. మొత్తం 180 days. 12 రోజులు మాత్రము ఉపవాచకాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ ఈ పాయింట్స్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాథమిక అంశాలు ఇచ్చాడు, ప్రాధాన్యత అంశాలు. ఒక్కసారి మీరు వీటిని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నారంటే వార్షిక ప్రణాళిక, ఈ ప్రణాళికకు సంబంధించినటువంటి విషయము అంటాడు. అంటే ఇక వార్షిక ప్రణాళిక అనేది దేనికి సంబంధించినటువంటి విషయము అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ పూర్వ ప్రణాళిక, ఆప్షన్ బి విద్యా ప్రణాళిక, ఆప్షన్ సి విషయ ప్రణాళిక, ఆప్షన్ డి అంతర్గత ప్రణాళిక అంటున్నాడు. అంటే మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది వార్షిక ప్రణాళిక అంటేనే మనకు అంతర్గత ప్రణాళిక అనేటువంటి పాయింట్ను కూడా హైలైట్ చేసుకోండి. వార్షిక ప్రణాళిక అంటేనే అంతర్గత ప్రణాళిక. ఈ పాయింట్ను మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డెఫినేషన్ పరంగా ఎలా అడుగుతున్నాడంటే భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడే ప్రణాళిక. ఇందాక మీకు క్లియర్గా చెప్పాను ఏమని. ఇక్కడ మీకు డెఫినేషన్స్ పరంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొచ్చి దానికోసం పాటుపడే ప్రణాళికనే ఏంటి అని అడిగాడు. సో ఆ ప్రణాళికను ప్రణాళిక అన్నవారు, దానిని నిర్వచించిన వారు ఎవరు అని ఇచ్చారు. ఎవరు? అలాన్ లైకెన్. డైరెక్ట్ బిట్ అనమాట. భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక అని వ్యక్తపరిచిన వారు లేదా అన్నవారు అని అడుగుతారు. ఎవరు? అలాన్ లైకెన్. డెఫినేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట, హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th one వచ్చేసరికి మనము పాఠ్య
పాఠ్య విభాగ ప్రణాళిక, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకు డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. మరి చైనీస్ సామెత ఒకటి ఉంది, ఏంటి అంటే 10 సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి, కానీ 100 సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్య నేర్పాలి అనేటువంటి సామెతను ఎవరిచ్చారు అంటే చైనీస్ సామెతగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అని చెప్పిన వారు ఎవరు అంటే చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ ఏం చెప్పాడంటే నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అని చెప్పిన వారు ఎవరు అంటే చార్లీ చాప్లిన్. నెక్స్ట్, పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అంటారు. ఇక్కడ చూడండి, పరస్పరం సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అంటారు అని చెప్పిన వారు ప్రెస్టన్. హైలైట్ చేసుకోవాలి, ఈ పాయింట్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రెస్టన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని కూడా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మరొక డెఫినేషన్ ఇచ్చారు చూడండి, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డెఫినేషన్ అబ్జర్వ్ చేస్తే ఒక పాఠం మొత్తము అక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే డెఫినేషన్స్ కాబట్టి ఎవరు చెప్పినా అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను మనము అబ్జర్వ్ చేయడమే. ఒక్కసారి ఆ స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఒక పాఠం మొత్తం బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని వ్రాసే ప్రణాళికనే మనము పాఠ్య ప్రణాళిక అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి బిట్ అనమాట. ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఒక పాఠం మొత్తం బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని వ్రాసే ప్రణాళికనే మనం ఏమంటున్నాము అంటే పాఠ్య ప్రణాళిక. హైలైట్ చేసుకోవాలి, ఒక ఇంపార్టెంట్ బిట్. మరి పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి అంటే పాఠ్య విభాగ పథకము, సమగ్ర పథకము, యూనిట్ పథకము, అంశ పథకము. ఇవన్నీ పాఠ్య ప్రణాళికకు ఉండేటువంటి రీనేమ్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక బిట్ అడుగుతాడు ఫ్రెండ్స్, ఏంటి అంటే భాషావాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం ఏంటి? ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం ఏంటి అంటే యూనిట్. ఏంటి? యూనిట్. అది కూడా మీకు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ పాయింట్స్ని కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, భాషా బోధనలో ఒక్కో పాఠాన్ని ఒక యూనిట్గా భావించాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. భాషా వాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం, ఒక్కో పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి అని చెప్తున్నాం. అంటే ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం మనకి ఏమవుతుంది అంటే యూనిట్ అవుతుంది. ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలలో తెలుగును బోధించడానికి ప్రతిరోజు కాలక్రమ పట్టికలో కేటాయించవలసినటువంటి సమయం ఎంత అంటే 90 minutes. అది కూడా 1 to 5th classes వరకుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మొదటి 45 నిమిషాలైతే బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహించాలి. తరువాత 45 నిమిషాలైతే బోధించిన అంశాల ఆధారంగా అభ్యాసాలు కల్పించాలని మనం ఇక్కడ తెలియచేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే పొందుపరచాలి. ఏ పాఠం బోధించాలి, ఎలా బోధించాలి, ఎన్ని పీరియడ్లు బోధించాలి, పాఠం ద్వారా పిల్లల్లో సాధించవలసినటువంటి సామర్థ్యాలు ఏంటి, సామర్థ్యాల సాధనకు ఎటువంటి అభ్యసన కృత్యాలు నిర్వహించాలి, ఇవన్నీ పాఠ్య ప్రణాళికలో పొందవలసినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. మరి సోపానాలు వచ్చేసరికి విషయం, తరగతి, యూనిట్ పాఠం పేరు, పాఠం బోధించడానికి అవసరమైన పీరియడ్ల సంఖ్య, పాఠం ద్వారా పిల్లల్లో సాధించవలసినటువంటి సామర్థ్యాలు, పీరియడ్ వారీగా విభజన, ఉపాధ్యాయుని సందిగ్ధత, అదనపు సమాచార సేకరణ, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, ఇవన్నీ మనము పాఠ్య ప్రణాళిక సోపానాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక బిట్ అడగచ్చు. ఏ విధంగా అడుగుతారు అంటే ఇందాక చెప్పాను చూడండి, ఏంటి, భాషా వాచకాలలో ప్రతి పాఠాన్ని పరిగణించే ప్రమాణం ఏంటి అంటేనే మనకు యూనిట్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏక లక్షణ సంపన్నత, ఇందాకనే మీరు క్లియర్గా చూశారు, మీరు ఒక్కసారి ఆ పాయింట్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏక లక్షణ సంపన్నత అబ్జర్వ్ చేశారు, ఈ పదం కూడా ఏక లక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం ఏంటి అంటే మనకు యూనిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే మీకు చెప్పేది ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి అని మనం ఎందుకు చెప్తాము అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా టచ్ అవ్వచ్చు కాబట్టి.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీరియడ్ ప్రణాళిక. మరి పీరియడ్ ప్రణాళిక గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పీరియడ్ ప్రణాళిక, దీన్ని మనము పీరియడ్ ప్లాన్ అంటాం. ఇక్కడ చూడండి, ఒక పీరియడ్లో బోధించే పాఠ్యాంశ భాగమునకు రాసుకునే ప్రణాళికని మనం ఏమంటాము అంటే పీరియడ్ ప్రణాళిక. దీన్ని మనము కాలాంశ ప్రణాళిక ఏమనాలి, దీన్ని కాలాంశ ప్రణాళిక అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక పీరియడ్లో ఒక నిర్ణీత పాఠ్యాంశాన్ని పాఠ్య భాగాన్ని బోధించడానికి తయారు చేసుకునేటువంటి పథకమే మనకి ఏమవుతుంది అంటే పీరియడ్ పథకము. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు ఫ్రెండ్స్, ఏంటి పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా అంటే లెసన్ ప్లాన్కు అనుగుణంగా తయారు చేసుకోవాల్సినవి ఏంటి అంటే మనకు పీరియడ్ ప్రణాళిక. ఏంటి పీరియడ్ ప్రణాళిక హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు వివరంగా రాసుకోవాల్సింది పాఠ్య ప్రణాళిక. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పాఠ్య ప్రణాళికను బేస్ చేసుకొని కూడా టచ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చేతోపాధ్యాయులు వివరంగా రాసుకోవాల్సింది పీరియడ్. ఇక్కడ మీకు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఏ విధంగా ఒక నిర్ణీత పాఠ్య భాగాన్ని ఒక నిర్ణీత అంశాన్ని బోధించడానికి చేతోపాధ్యాయులు సిద్ధం చేసుకునేటువంటి పథకము అంటాడు. హైలైట్ చేసుకోవాలి. ఒక నిర్ణీత పాఠ్య భాగాన్ని బోధించడానికి చేతోపాధ్యాయులు సిద్ధం చేసుకునేటువంటి పథకం ఏంటి అంటేనే మనకు పీరియడ్ పథకము. ఏంటి పీరియడ్ పథకము, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు ఈ పాయింట్ని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక శీర్షికకు సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే పాఠ్య పథకము. ఒక శీర్షికకు సంబంధించినటువంటి ప్రణాళికను ఏమని అంటారు అంటే పాఠ్య పథకము అని కూడా అంటారు. మరి ఇక్కడ ఉండాల్సినటువంటి అంశాలు, ఏం బోధించాలి, ఏ ఏ సామర్థ్యాలు సాధించాలి, ఏ ఏ కృత్యాలు నిర్వహించాలి, కృత్యాల నిర్వహణకు అవసరమైనటువంటి బోధనా సామాగ్రులు ఏంటి, పిల్లల ప్రతిస్పందనలు, పిల్లల అవగాహన పరిశీలనలు, ఇవన్నీ మనకు పీరియడ్ ప్రణాళికలో ఉండవలసినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. నెక్స్ట్ సోపానాలు, మీరు ఒక్కసారి సోపానాలు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మొదటి 45 నిమిషాల్లో బోధనా వ్యూహాలు సోపానాలు, పిల్లల అవగాహన పరిశీలనలో ఉండాలి. రెండవ 45 నిమిషంలో కల్పించేవి అభ్యాసాలు. ఒక్కసారి మీరు ఆ పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అంకాత్మక పాఠ్య పథకం, డిజిటల్ లెసన్ ప్లాన్. మరి ఈ డిజిటల్ లెసన్ ప్లాన్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎన్సిఎఫ్ 2005 అభ్యసన పరంగా సమాచార ప్రసారణ సాంకేతికను మిళితం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. చేతోపాధ్యాయులు క్రమంగా అంకాత్మక పాఠ్య పథకాలు రూపొందించి తరగతి బోధనలో వాటిని ఉపయోగించుకోవాలి, శ్రద్ధ అయితే చూపించాలి. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని కూడా హైలైట్ చేసుకోవాలంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యూజ్ చేసుకోవడము, అవుట్లుక్స్, ప్రెడ్జ్ 1, కీనోట్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, స్లైడ్ రాకెట్, గూగుల్ స్లైడ్స్, హెక్యూడెక్, స్లైడ్ డాగ్, అదేవిధంగా ప్రెజెంటిక్, ఇవన్నీ మనము దేంట్లో ఉపయోగించుకుంటాము అంటే అంకాత్మక పాఠ్య పథకము, డిజిటల్ లెసన్ ప్లాన్లో ఉపయోగించుకునేటివిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లలిత కళాత్మక పాఠ్య పథకము. మరి దీని గురించి కూడా మీరు ఒక్కసారి, ఇవి జస్ట్ బేసిక్స్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి పాయింట్స్ని మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ నవ ప్రవర్తన పాఠ్య పథకము, అన్వేషణల ఆధారంగా తయారు చేసేటువంటి పాఠ్య పథకం ఇది. ఓకేనా, అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య పథకము. తయారీ దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇచ్చాడు, ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కృత్యాధార పాఠ్య పథకము, ఇవన్నీ జస్ట్ బేసిక్స్ కాబట్టి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వివరణాత్మక పాఠ్య పథకం, దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే వివరణాత్మక పాఠ్య పథక నిర్మాణం ఏంటి అని అడుగుతారు. నిర్మాణం ఏంటి అని చేసి సమర్థనీయంగా కాదు అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉండేటువంటి పాఠ్య పథకం ఏంటి అంటే వివరణాత్మక పాఠ్య పథకము. నెక్స్ట్ ఉపాధ్యాయులు పాఠాల్ని వివరించడము, చర్చకు పెట్టడం చేస్తారు. ఉపాధ్యాయులు ఎక్కువ మంది అనుసరిస్తారు, కానీ ఇది సమర్థనీయం కాదు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఏంటి వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణము అని చేసి ఆప్షన్ ఏ సమర్థనీయం, ఆప్షన్ బి సమర్థనీయం కాదు, ఆప్షన్ సి భాషాభివృద్ధికి తోడ్పడుతుంది, ఆప్షన్ డి భాషాభివృద్ధికి అంతగా తోడ్పడదు అంటాడు. అంటే ఇక్కడ చూడండి, సరైన పాఠ్య పథకం పిల్లల్లో భాషాభివృద్ధికి తోడ్పడుతుందని గుర్తించి తన పాఠ్య పథకాన్ని రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఉపాధ్యాయులది. అంటే ఇక్కడ ఓవరాల్గా వివరణాత్మక పాఠ్య పథక నిర్మాణము అంటేనే మనకు
ఇది సమర్థనీయం కాదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట.